ఈరోజు స్వయం సహాయక సంఘాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వాళ్లకు 1000 మెగావాట్ సోలార్ పవర్ ఉత్పత్తి చేసి తెలంగాణ విద్యుత్ శాఖకు అమ్మే విధంగా ఈరోజు ఆర్థికంగా వాళ్ళను నిలబెట్టి ఈరోజు సోలార్ విద్యుత్ ఉత్పత్తి అదాని అంబానీలతోని ఆడపిల్లలు పోటీ పడే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు అవకాశం ఇచ్చింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ఏర్పాటు చేస్తే చాలామంది మహిళలు బస్సుల్లో ఉచిత ప్రయాణం మాత్రమే చేయగలరని భావిస్తున్నారు. కానీ ఆర్టీసీకి 1000 బస్సులను కొనుగోలు చేసి 1000 బస్సులకు తెలంగాణ స్వయం సహాయక మహిళలు యజమానులుగా మారి ఆర్టీసీకి ఈరోజు ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్కి ఈరోజు వాళ్ళు బస్సులను పెట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నడుపుతున్న బస్సుల్లో 1000 బస్సుల భాగస్వామ్యం ఈరోజు మహిళల చేతుల్లో ఆర్థిక శక్తిని పెంచడానికి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి అవకాశం ఇచ్చింది. ఇదే కాదు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వివిధ జిల్లాలలో ప్రభుత్వ స్థలాలను కేటాయించి పెట్రోల్ బంకులు నడపడానికి ఈరోజు ఆడపిల్లలకే స్వయంగా పెట్రోల్ బంక్స్ నిర్వహించడానికి ఈరోజు మహిళా శక్తి ఈరోజు మనం ప్రోత్సహిస్తున్నాం. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఆడపిల్లలకు ఈరోజు ఆర్థికంగా నిలబడడానికి అవకాశం ఇచ్చినాం. అదే కాదు, దేశంలోనే మొట్టమొదటిసారి మహిళా యూనివర్సిటీకి వీరనారి చాకలి ఐలమ్మ స్ఫూర్తిని పోరాట స్ఫూర్తితో ఈరోజు మహిళా యూనివర్సిటీకి వీరనారి చాకలి ఐలమ్మ పేరు ఈరోజు మనం పెట్టుకోవడం జరిగింది.